ఈ చెల్లెళ్ళు ఉన్నారే ఏ పని చెప్పినా కూడా సరిగ్గా చేయరనమాట. మా చెల్లి ఒకరిది ఇలా ఉంటుందా, అందరూ ఇలానే ఉంటారా? మా మమ్మీ వాళ్ళ ఇంట్లో నావి కొన్ని బుక్స్ ఉంటాయన్నమాట. సో మా చెల్లికి ఒక బుక్ పేరు చెప్పి అది ఉందో లేదో వెతికని చెప్పాను. విత్ ఇన్ 2 minutes లో లేదని చెప్పేసింది. నాకైతే ఫుల్ కోపం వచ్చింది, అసలు వెతికావా లేదా అని చెప్పేసి అన్నాను. ఇంకా చెల్లికి చెప్పే బదులు నేనే వెళ్ళి వెతుక్కోవడం బెటర్ అనిపించింది. ఇంకా తొందరగా వర్క్ కంప్లీట్ చేసుకుని రెడీ అయిపోయి మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. ఇంకా అక్కడ చూస్తే మా చెల్లికే కాదు నాకు కూడా అక్కడ నా బుక్ కనిపించలేదు. మా మమ్మీ అమ్మేసిన బుక్కుల్లో కలిసిపోయిందేమో అని చిన్న డౌట్. ఇంకా చాలా సేపు వెతికాను. ఇంటర్ నుండి డిగ్రీ వరకు అన్ని బుక్స్ ఉన్నాయి, నాకు కావాల్సిన బుక్ తప్ప. కంప్యూటర్ కి సంబంధించిన బుక్స్ అన్ని దొరికాయి, బట్ నాకు కావాల్సిన సబ్జెక్ట్ బుక్ మాత్రం దొరకలేదు. ఇంకా వెతికి అలిసిపోయానని చెప్పి మా మమ్మీ నా కోసం అయితే లెమన్ వాటర్ చేసి ఇచ్చింది. అది మంచిగా తాగేసాను అనమాట. అప్పుడు దాకా నేను మా చెల్లి మీద ఫ్రస్ట్రేట్ అయ్యాను, ఇప్పుడు మా చెల్లి నా మీద ఫ్రస్ట్రేట్ అయింది అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను నువ్వు వినలేదు అని చెప్పి. చెల్లిని నమ్మాలంటే కొంచెం టైం పడుతుంది కదండి. ఇంకా మమ్మీ అయితే ఇక్కడ బిర్యానీ ప్లస్ చికెన్ కర్రీ చేసింది. టేస్ట్ అయితే సూపర్ ఉంది, అసలు చాలా బాగుంది. ఇంకైతే మంచిగా తినేసాను అనమాట. ఇంకా బుక్ అయితే నేను బయట మళ్ళీ బుక్ స్టోర్స్ లో ట్రై చేయాలి దొరుకుతుందో లేదో. ఇక్కడ సర్ప్రైజ్ ఏంటంటే మా మమ్మీ వాళ్ళు పిల్లిని పెంచుకుంటున్నారని నాకు ఇప్పుడే తెలిసింది. అదేమో ఇంచక్క ఇంట్లో అంతా తిరిగేస్తుంది. అది ఇంట్లో తిరిగినంత సేపు నేను మంచం మీద నుంచి కాలు కూడా కింద పెట్టలేదు అనమాట. బాబాయ్ ఇంటికెళ్ళి వచ్చేలోపు ఈ మేడం క్యూరీ దర్శనం ఇచ్చిందనమాట. ఇంకా అది ఉన్నంత సేపు ఫుల్ భయం నాకైతే. పిల్లిలన్నా కుక్కలన్నా ఫుల్ ఫన్ అయిపోయింది అనమాట ఇంట్లో మొత్తము. ప్లీజ్ సబ్స్క్రైబ్.